హలో ఎవ్రీవన్. చామదుంపల్ని అందరూ కూడా ఇష్టపడరండి. ఎందుకంటే కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి కాబట్టి. కానీ వాటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్‌ని తెలుసుకుంటే గనక వాటిని చేసుకోవడానికి ఏమాత్రం సంకోచించరు. సో, ఒక హెల్తీ అయిన రెసిపీనైతే ఈ వీడియోలో చూసేద్దాం. చామదుంపల పులుసు కర్రీని. అలాగే చామదుంపల యొక్క యూజెస్‌ని కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. చామదుంపలు కూడా ఒక దుంపల కిందనే. అంటే బంగాళదుంపలు, క్యారెట్ ఇవన్నీ కూడా ఒక జాతికి చెందినవే అన్నమాట. ఇవి మట్టిలో ఉండడం వలన దీనికి బాగా మట్టి పేరుకుపోయి ఉంటుంది. సో, వాష్ చేసుకోవడానికైతే ఒక 5-10 నిమిషాలు టైం అయితే పడుతుంది. మీకు టైం ఉన్నట్లయితే గనక ఒక 5 నిమిషాలు వాటర్‌లో నానపెట్టేస్తే దానికున్న మట్టి అంతా కూడా పోతుంది. నీట్‌గా వాష్ చేసుకున్న వాటిని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపుని, ఉప్పుని వేసి ఉడకబెట్టుకోవాలి. భూమి లోపల పండుతాయి కాబట్టే ఇవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. అయితే రక్త ప్రసరణ బాగా జరగాలంటే, అలాగే రోగనిరోధక శక్తి పెరగాలన్నా కూడా వీటిని తీసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. చామదుంపలను ఉడికించేటప్పుడు ఉప్పుని, పసుపుని యాడ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న మట్టి ఏదైనా పేరుకుపోయినా కూడా వడిగా వచ్చేస్తుంది. ఉడికించడం వల్ల కూర కూడా తేలికగా అయిపోతుంది. అవి ఉడికేలోపు ఒక కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని, పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత మీడియం సైజ్ 2 ఆనియన్‌ని తీసుకొని కొంచెం ఉప్పు, పసుపును వేసి దోరగా వేయించుకోవాలి. చిక్కగా గ్రేవీగా కావాలి అని అనుకుంటే గనక ఇంకొక ఆనియన్‌ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను కూడా తీసుకొని, 2 పచ్చిమిర్చిని, ఒక రెమ్మల కరివేపాకుని తీసుకొని వేయించుకోవాలి. టమాటాలు ఒక 70% కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టేసుకొని ఆ గుజ్జునైనా వేయొచ్చు. లేదంటే గనక ఇన్స్టెంట్‌గా దొరుకుతుందండి. అది చింతపండు మిక్స్‌ని కూడా తీసుకొని ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అంటే ఒక 2-3 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాసున్నర వరకు మీ గ్రేవీనెస్‌ని బట్టి రైస్‌లోకైనా, చపాతీల్లోకైనా మన దాన్ని బట్టి ఒక గ్లాసు నుంచి గ్లాసున్నర వరకు కూడా వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలనమాట. నేను కారాన్ని ఇప్పుడు వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కారం పడుతుంది. ఎందుకంటే ఈ కూర కొంచెం పుల్లగా, కారంగా ఉంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. అలా అని మరీ పుల్లగా ఉంటే తినలేము. కాబట్టి మీడియంగా వేసుకోండి దేన్నైనా కూడా. నేను చెప్పిన ఈ ఎగ్జాక్ట్ కొలతతో చేస్తే గనక డెఫినెట్‌గా చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఉడకపెట్టుకున్న చామదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చేమదుంపలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి కూర ఉడకడానికి ఎంతో టైం అయితే పట్టదండి. ఇప్పుడు గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కొంచెం ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని, డ్రై కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే గనక పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే చామదుంపల కర్రీ అయితే రెడీ అయిపోయింది.